మంచి జ్ఞానము కలిగిన పాండిత్యము కలిగించిన దావీదు కొడుకైంటూ ఉన్న సొలొమోను. దావీదు ప్రార్థన పరుడు, యుద్ధవీరుడు, యుద్ధం చేసేవాడు. ఆ కొడుకు మంచి కొడుకు పుట్టాడు. ఎవరంటే సొలొమోను. అంటే మనం సరే వారి తల్లిదండ్రులు చూస్తే మంచివాళ్ళరా, పిల్లలు చూస్తే సరైన లేని వారు అంటాం కదా. సహజంగా ఆ క్యాజువల్ జరుగుతున్న ఇక సిచ్యువేషన్ ఈ లోకంలో. ప్రభు నన్ను ప్రియమైన సంగమా, ఆలోచించండి. చక్కగా వాక్యాన్ని కూడా మీరు స్పష్టంగా తీసి చదవండి. ఓకే, సుడంటు మాట. రెండవ దినవృత్తాంతము 6వ అధ్యాయము 21 చదువుకునేప్పుడు. 2వ దినవృత్తాంతము 6వ అధ్యాయము 21 జాగ్రత్తగా క్షణంగా చదువుకునే వారికి ఉన్నాం. ఇక్కడ నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థన వింటాడలే దేవుడు. ఎవరెవరు ఉన్నది ఇక్కడంట? నీ సేవకుడు. నీ అనేది ఏకవచనం. నీ జనులు అంటే జనులు అంటే ఇశ్రాయేలు ప్రజల ఇంటి ఆనాడు దినములలో మరి యొక్క దైవజన ఇంటి యొక్క సొలొమోను జ్ఞాపకం చేసినట్టే, ప్రభా మేము ఇక్కడ నుండి చేస్తున్నాం ప్రార్థన, నువ్వు ఎక్కడో ఉన్నావు. హల్లెలూయా. రెండు దేవుని స్తోత్రం చెల్లించుకుంటారు. హల్లెలూయా అన్నమాట. నీ తట్టు తిరిగిన వారుగా ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. నేను కాదంట, ఒకడే కాదంట, సొలొమోను ఉన్నాడు. తర్వాత ఎవరున్నారు అక్కడ? జనులైన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇక్కడ బాగా వినాలి. ఈ రెండు కలిస్తే అద్భుతం జరిగేది. దేవుని సేవకుడు బోరబోదగా ప్రజలు కేకవేయక అద్భుతం చేయగలిగిన వారు ఉన్నారు. ఎదుటినున్న ఎరుక ప్రాకారాన్ని కూడా కోసగలిగిన వారుగా ఉన్నారు. 7 రోజులు చుట్టూరు తిరిగారంట. 7వ రోజున దేవుడు అద్భుతం చేయగలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సంగమ, ఈ చదువులు వచ్చినా మనం గమనించినట్లయితే ఆలకించుము ఆకాశమునున్న నీ నివాస స్థలమునందు ఆలకించుము. ఆలకించినప్పుడు అది రాయబడిన మాట. అయ్యా ఆలకించుము, మరలా ఆలకించుము అంటే నీ ప్రార్థన ఎవరు వింటున్నారమ్మా? ఎక్కడున్నాడు? ఆకాశం. మేము ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. మీరు అనుకుంటూ ఉన్నారు ఇళ్లలో చేసిన ప్రార్థన వేరు. మళ్ళారా వినండి, 40 దినాల్లో మందిరానికి రండి అంటున్న వాచ. సేవకుడైన యొక్క సొలొమోను ఇశ్రాయేలు ప్రజలు అంటే, అయ్యా మేమందరము ప్రభా ప్రార్థన చేస్తున్నాం, మేము చేసిన ప్రతి ప్రార్థన ప్రభా మా జీవితంలో అద్భుతములు చేయబడును గాక. 40 దినాలను కూడుకుంటే నీ కుటుంబాలు మేలు చేయబడును గాక. నీకున్న ప్రతి అవసరతలు యేసు నామములో జరిగించబడును గాక.